గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం ఇంతకు ముందర వీడియోస్లో మాట్లాడుకున్నప్పుడు కన్యాదానం సందర్భంలో మీరు చెప్పిన కొన్ని విషయాలకు నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది. అండ్ దాంతోపాటు కొన్ని జరుగుతున్న పరిస్థితుల్ని కూడా మనం కల్లారా చూస్తున్నాము. నాకు అది అలా కనెక్ట్ అయింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిని కన్యాదానం చేస్తూ అత్తవారింటికి పంపిస్తున్న సమయంలో పుట్టింటి వాళ్ళు ఆమె మీద ప్రేమతో అక్కడ వెళ్ళి అడగలేదేమో, మేము ఇది ఇస్తే తనకు ఉపయోగపడుతుంది అనుకొని కొన్ని వస్తువులు ధన రూపంలో కానివ్వండి, ఆభరణాల రూపంలో కానివ్వండి, ఏదో రకంగా తనకి ఇచ్చి పంపిస్తుంటారు అని చెప్పి మీరు అనడం జరిగింది. అది అన్నప్పుడు నాకు అడగాలనిపించింది ఏంటంటే, అలా ఇచ్చి పంపించిన ఆ ధనాన్ని కానీ, ఆమె కోసం అని చెప్పి ఇచ్చి పంపించిన దేనిపైన అయినా కూడా ఆ అత్తవారింటికి కానీ, అత్తవారింట్లో వాళ్ళకి కానీ, హస్బెండ్కి కానీ అధికారం ఉంటుందా? అంటే వీళ్ళ ఇష్టానికి వీళ్ళు ఇంకా మా కన్యాదానం పెళ్లి చేసి పంపించేసిండ్రు, పిల్లనైనా అంటే తననైనా మేము ఏమైనా చేసుకుంటాము, తనతో వచ్చిన సొమ్మునైనా మేము ఏమైనా చేసుకుంటాము అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రస్తుత రోజుల్లో. దీనికి మీరేం చెప్తారు? అసలు శాస్త్రం ఏం చెప్పింది దీని గురించి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంటుందమ్మా ఎప్పుడు కూడా. నేను చెప్పింది ఏమంటే, గతం వీడియోల్లో కన్యాదానము చేసేటప్పుడు ఒక 5 ఎకరాలో 10 ఎకరాలో ఒక ఎకరా కానీ వాళ్ళకున్నంతలో, తర్వాత దీన్ని అమ్మాయికి ఆభరణాలు లేకుండా పెట్టి పంపించాం. వెండి ఉంటుంది, రజితం ఉంటుంది, శయ్యాదానం ఉంటుంది, గోదానం ఉంటుంది. ఇలా అన్ని దానాలతో పాటు కన్యాదానం అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏముంటుంది అంటే, ఇది స్త్రీధనం అనేటువంటిది ఒక పేరు వస్తుంది అక్కడ. ఈ పొలము అది ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తారు ఇవన్నీ కూడా అంటే, ఇప్పుడు ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. పూర్వము పొలాలే కాబట్టి ఆ పొలములో వచ్చినటువంటి పంట అనేటువంటిది తీసుకుని వాళ్ళు ఉపకృతి చేసుకోవడానికి, అనుకూలముగా ఉండటానికి, వాళ్ళ జీవన భుక్తికి ఇబ్బంది లేకుండా ఉండాలి మా అమ్మాయి అల్లుడు. ప్రపంచంలో ఏ తండ్రి అయినా బిడ్డను గుప్తముగా బిడ్డకు చేసినట్టుగా ప్రపంచంలో ఎవ్వరికి చేయరు. బిడ్డ కోసము సర్వము సహా ధారపోసి చేస్తాడు. కొడుకులకు చేస్తాడు, కొడుకులకు చేయడు అని కాదు దాని అర్థం. బిడ్డలకు చేస్తారు, బాగుండాలని వివాహ సందర్భంలో చేస్తారు. దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుని, నాకు ఇచ్చారు కాబట్టి ఇదంతా నాదే అనుకొని దూబరదుండితనం చేసి దాన్ని ఎట్లంటే అట్లా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లా చేసుకునే అధికారము కూడా లేదు. దానం ఇచ్చినారు కదా, కన్యాదానం నేను చేసుకున్నాను కాబట్టి నేను ఆ అమ్మాయిని వాతలు పెడతాను, ఇంకేదో చేస్తాను, కొరడా దెబ్బలతో కొడతాను, ఇంకోటి చేస్తానంటే నిన్ను కొట్టడానికో, లేకపోతే వాతలు పెట్టడానికో, లేకపోతే స్త్రీధనం మొత్తం వాడుకోవడానికో నీకు ఇవ్వలేదు. ఆ అమ్మాయికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏ తండ్రి వివాహము చేసిన తర్వాత మళ్ళా బిడ్డ తనింటికి రావాలని కోరుకోడు. అంటే మామూలుగా రావచ్చు, పసుపు కుంకాలు తీసుకోవచ్చు, పోవచ్చు, శాశ్వతంగా అక్కడే ఉంటుంది. శాశ్వతంగా అక్కడే ఉన్నప్పుడు ఒక్కసారిగా మనం ఇవ్వగలిగినటువంటిది ఏదో ఇస్తే ఆమె భవిష్యత్తులో ఉన్నతికి, ఆమె సంతానము రేపొద్దున పుడితే వాళ్లకు యోగ్యత, మా తాత ఇచ్చినారు ఇది అనేటువంటి భావనతో, అందుకే తాతల ఆస్తి మా తాతిచ్చిండేది అనేటువంటి భావనతో వాళ్ళు హక్కుగా భావించి దాంట్లో చేయడానికి ఉపయోగం ఉంటుందనే భావనతో ఇచ్చారు. దీంట్లో శాస్త్రం ఏం చెప్పింది? స్వార్జితం ఉత్తమం, సొంతముగా సంపాదించుకోండేటువంటిది ఉత్తమం అన్నాడు. పిత్రార్జితం మధ్యమం అన్నాడు. పిత్రార్జితం మధ్యమం అన్నాడు. తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తితో బతకాలి అనుకునేటువంటి వాడు మధ్యముడు. తర్వాత భ్రాత్రార్జితం అధమం అన్నాడు. అంటే అన్నదమ్ముల నుండి కోరుకునేటువంటిది ఏదైతే, నాకు వెనక ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా ఇస్తారులే అని ఎప్పుడైతే కోరుకుంటాడో వాడు అధముడు అన్నాడు. స్త్రీయార్జితం అధమాధమం అన్నాడు. ఆడదాని నుండి వచ్చినటువంటి ఆస్తి కావాలని కోరుకునేటువంటి వాడు అధమాధమం అన్నాడు. అధములలో అధముడు అని.
నీచాతి నీచమైనటువంటిది అని అన్నాడు. అందుకని సాధ్యమైనంత వరకు ఏ పురుషుడైనా ఏ మగవాడైనా కూడా తన కష్టార్జితంతో సంపాదించి భార్యకు పెట్టాలి అనే అనుకుంటాడు. కానీ భార్యది నాదే కదా, నీ పిత్రార్జితం అంతా నాదే కదా, వాడుకోవాలి, నేను తినాలి అనేటువంటిది చూడడు. ఒకవేళ అథవా ఏదైనా ఇబ్బందులు పరిస్థితుల దృష్ట్యా ఏదైనా ఇబ్బంది కలిగి ఆమె తీసుకోండి పర్వాలేదు అనేటువంటి భావనతో అంది అనంటే తీసుకొని మళ్ళా దానికి రెండింతలు ఇచ్చేటువంటి విధానముగా ఉండాలి. మనం బయటి వాళ్ళకైతే వడ్డీ కడుతున్నాం కదా, మరి భార్యదే కదా ఏముందిలే అంటే కాదు. ఎప్పుడైతే దానం ఇచ్చినటువంటి మామ అత్తమామల అనుమతి లేకుండా ఎప్పుడైతే వాడుకుంటున్నామో, భార్య చెప్పింది కదా అని వాడుకుంటున్నాము, పెద్ద మనసుతో ఆమె తీసుకొని నా భర్తే కదా, నా కుటుంబమే కదా, నేను బాగుంటా అనేటువంటి భావనతో ఇచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని తీసుకొని దానికి రెండింతలు సంపాదించి, ఇదిగో ఆ రోజు నీది నేను తీసుకున్నా, ఇగో మళ్ళీ రేపొద్దున మీ నాన్న అడిగితే నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి భావనతో అంత రెండింతలు నీకు ఇస్తున్నా పటు అంటే, అప్పుడు నా అల్లుడు గొప్పవాడు, మహానుభావుడు, యోగ్యుడు అని గర్వముగా, ఆమెకైనా గర్వము, తనకైనా గౌరవం అదే ఉంటుంది తప్ప ఎక్కడ వాడుకునేటువంటి అవకాశం ఎక్కడ ఏ శాస్త్రములోనూ లేదు. భార్యది నాదే కదా, నేను వాడుకుంటా కదా, నా ఇష్టము కదా అంటే నీ ఇష్టానికని ఇవ్వలేదు, అది ఆమె భుక్తికని ఇచ్చినటువంటిది. ఆమె భుక్తిని లాక్కునే హక్కు నీకెక్కడిది? నువ్వు పెట్టాలి గాని. భరించేటువంటి వాడు భర్త అన్నారు. ఎవరిని భరించడము? భార్యను మాత్రమే. భార్య, పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ ఒక వయస్సు వచ్చిన తర్వాత వీడు భరించాలి. ఒకవేళ ఆమె కూడా అత్తమామలను అందరినీ ఎలాగో వచ్చిన తర్వాత, ఈ అత్తమామలే నా తల్లిదండ్రులు, మా మరిది నాకు తమ్ముడు, మా ఆయన చెల్లెలు నాకు చెల్లెలతో సమానం అనేటువంటి భావనతో వరుసకు వదిన అని పిలవవచ్చును కానీ మరిది కొడుకుతో సమానము, మరదలు కూతురుతో సమానం అనేటువంటి భావన. ఒకవేళ పెద్దదయ్యిందనుకో, పెద్దదయ్యిందంటే తోడబుట్టిన అక్కతో సమానం అనేటువంటి భావనతో ఇంకా వాళ్ళతో చూసుకుంటూ ఉంటుంది. అంతే బాధ ఒకవేళ ఈమె కుటుంబానికి వదిలిపెట్టి వచ్చినటువంటి కుటుంబానికి గనక ఇబ్బంది వచ్చింది అంటే, అల్లుడు పెద్ద కొడుకులాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అల్లుడికి ఉంది. కొడుకులు ఉన్నారు కదా, అల్లుడిని నేనెందుకు చూస్తాను అని అనడానికి లేదు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ బాధలు పంచుకోవాల్సినటువంటి బాధ్యత అల్లుడికి ఉంటుంది. మరి ఇది కూడా భరించాలి కదా. నీ అత్తమానులు జీవితాంతం నేను ఇక్కడే భరిస్తాను అని వచ్చినటువంటి ఆమెకు, ఆమె కుటుంబం ఏదైనా ఇబ్బందులు పాలైంది అంటే చూడాల్సినటువంటి బాధ్యత అల్లుడికి కూడా ఉంటుంది. అందుకే భరించేటువంటి వాడు భర్త అంటే ఇక్కడ మాత్రమే కాదు, అటువైపు ఇటువైపు అన్ని రకాల భరించగలిగినటువంటి సామర్థ్యము ఉండాలి, అలా నడుచుకోవాలి అని దాని అర్థం. మరి మగవాళ్ళకైనా ఆడవాళ్ళు కూడా ఇక్కడ సమన్వయం చేస్తున్నారు కదా, ఏది వచ్చినా అన్ని చూస్తున్నారు కదా. నా కుటుంబం ఇదే నా కుటుంబము అని ఎప్పుడో పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడో 5 ఏళ్లకో 4 ఏళ్లకో నా పుట్టింటికి అని ఒక వారం పోయేటప్పటికి మళ్ళీ వస్తున్నావా అని వెంటనే ఫోన్లు వస్తారు కదా. ఓ వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు కదా సెలవుల్లో, మహా అంటే ఒక నెల రోజులు ఉండి అంతకంటే ఉండదు కదా. జీవితం అంతా ఇక్కడే కదా, 100 సంవత్సరాలు ఇక్కడే ఉండేటువంటి మనిషి ఒక నెల రోజులో 10 రోజులో 20 రోజులో పోతే ఆమె ఉండలేదు. నా భర్తకి ఇబ్బంది అవుతుంది, తిండి తినటానికి నేనే చేసి పెట్టాలి అని ఆమె వస్తుంది, ఉండలేదు. అటువంటి యోగవంతురాలైనటువంటి స్త్రీ ధనాన్ని వాడుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు, వాడుకోకూడదు అనేదే శాస్త్రము చెప్పినటువంటి మాట. మనం శాస్త్రం లేదో అది చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్త్రీ ధనము అంటే తన వివాహ సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన ఆ ధనం మాత్రమేనా? ఇప్పుడు చూస్తున్నాం అంటే కుటుంబాలు గడవక ఇద్దరు సంపాదించే పరిస్థితులు చూస్తున్నాం. అంటే అలా సంపాదించినప్పుడు స్త్రీ సంపాదించిన ధనాన్ని కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి చూసి ఆమె ఇస్తేనా, లేకపోతే ఆయన అది కూడా అలా తీసుకోవటము ఇది కూడా వర్తిస్తుందా గురుగారు? ఏదైనా అమ్మా, ఇప్పుడు స్త్రీ సంపాదించుకొని వచ్చింది అని అంటే అసలు స్త్రీ సంపాదన ఎప్పుడు వస్తుంది? పురుషుడికి చేత కాకపోతే కదా, లేదా
సమన్వయము కాకుంటే కదా ఈ రోజులలో పెరుగుతున్నటువంటి ధరల దృష్ట్యా, లేకపోతే ఏ పురుషుడు స్త్రీని బయటికి పంపించి సంపాదించుకోవాలని అనుకోడు. లేదా ఆమె నేను ఇంత చదువు చదువుకున్నాను, నా చదువు వ్యర్థం కావద్దు, నాకున్నటువంటి దీంట్లో నేను ముందుకు పోయి 10 రూపాయలు సంపాదించుకొని నా పిల్లలకు పెట్టుకోవాలి, మంచి చదువులు చదివించుకోవాలి, చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి భావనతో చేసుకుంటున్నప్పుడు సమన్వయముగా అది వేరు. కానీ భార్య సంపాదన తీసుకోవాలి, తీసుకొని మళ్ళా ఇవ్వకుండా ఉండాలి అనడం కానీ ఇలాంటివైతే కరెక్ట్ కాదు. భార్య సంపాదన మీద ఏమాత్రము భార్య భరించేవాడు భర్త అనేటువంటి మాట ఎక్కడొస్తుంది? భార్య సంపాదన ఎప్పుడైతే తీసుకుని వచ్చి ఆమెది మనమే తీసుకుంటూ కూర్చుంటే ఇంకా మనల్ని భరించేటువంటి వాడు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఏమి భరించినట్టు అనేటువంటిది అక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని ఇద్దరూ సమన్వయమై నేను ఇది చేసుకుంటాను అది చేసుకుంటాను అనేటువంటిది వేరు. కానీ ఆమెవన్నీ తీసుకొని ఆమెకి ఇవ్వకుండా పోగొట్టడం వేరు. తప్పు. పోగొట్టరాదు. ఆమెది ఏ వస్తువైనా ఆమెది పోగొట్టడం తప్పు. ఒకవేళ పురుషుడు నేనిచ్చిండేదే కదా నీకు తీసుకున్నా అని పోగొట్టినా తప్పే. ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే అధికారము ఏ భర్తకు లేదు. భార్య ఇప్పుడు మెళ్ళ మంగళసూత్రం కట్టాడు, నేనే కదా కట్టినా తీసుకుంటానా బుద్ధి పెట్టినట్టే కుదరదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అది మంగళసూత్రం అనే కాదు, ఏ బంగారు వస్తువు ఇచ్చిన భార్యకు మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారము ఇచ్చిన వాడికి భర్తకే లేదు. భర్తకు లేదు. ఏది ఇచ్చినా తీసుకునే హక్కు లేదు. ఇవ్వడం వరకే నీ ధర్మం, తీసుకునే హక్కు నీకెక్కడిది? అంటే నేనే కదా ఇచ్చినాను, నా అవసరానికి తీసుకుంటున్నాను అంటే కాదు, అది తప్పు. అలా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ కుటుంబం ఎదుగుదల తక్కువ, ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది, కంచే చేను వేసినట్టు అవుతుంది. అంతకంటే ఉపమానాలు చాలా ఉంటాయి కానీ మా స్థాయికి దిగజారి చెప్పలేము కదా. అందువలన ఇప్పుడు ఏదైతే మనము చేనుకు వేసుకుంటున్నామో ఆ కంచె చేను వేస్తే అర్థం ఏమిటి? అది అండగా ఉండాల్సినటువంటిది కదా. పంట పండి సమృద్ధిగా జీవనకు భృతి కలిగించాల్సినటువంటి కంచె పంటను నాశనం చేస్తే ఎలా? అందుకని ఇచ్చే అధికారం ఉంది కానీ తీసుకునే అధికారం నీదే కావచ్చు గాక. నువ్వు ఇచ్చిన తర్వాత ఆమెది అయిపోయి అక్కడికి. ఇంకా ఆమె అనుమతి లేకుండా, అనుమతితో ఇచ్చినా వద్దని చెప్పాలి. వద్దు, ఇంకా నేను మళ్ళీ నీకు ఇచ్చింది నేను తీసుకోరా అంటే నేను వేరు మీరు వేరా అని మాట్లాడొచ్చు ఆమె. ఇక్కడ వేరు అవును అని కాదు, ఇచ్చిన తర్వాత అది స్త్రీధనం అవుతుంది, అది ఆడమనిషి యొక్క ఇది అవుతుంది. ఆమె హక్కు. మంగళసూత్రం మనమే కొట్టులో కొనుక్కొచ్చింటాం, మనమే కట్టింటాం, కానీ ఆ మంగళసూత్రం ఎవరి హక్కు? ఆమె హక్కు. కట్టించుకున్న ఆమె హక్కు మంగళసూత్రం. దాన్ని తీసుకునే హక్కు ఎవరికి ఉంది? చేసిన కంసాలకి లేదు, కొనుక్కొచ్చిన డబ్బు ఇచ్చిన మనకు లేదు, ఎవరికీ లేదు, ఎవ్వరికీ లేదు. అది తీసుకునే హక్కు మనకు లేదు, తీసుకోకూడదు. అట్లా అది ఎలా అయితే తీసుకోకూడదో ఏ వస్తువైనా తీసుకోరాదు, అంతే. ఇవన్నీ అలంకారాలకు సంబంధించినటువంటివి. స్త్రీకి అలంకారభూతమైనటువంటివి ఏవీ మనము తీసుకోవరాదు. అందుకే తెలియక చాలామంది పోయి తలనీలాలు ఇస్తుంటారు. తలనీలాలు ఇవ్వరాదు ఆడవాళ్ళు. ఏదో 3 కత్తెరలు ఏదో ఒక చోట అట్లా ఇవ్వాలి తప్ప స్త్రీ జుట్టును ఎప్పుడు కూడా ఇవ్వరాదు. స్త్రీ సొంతము జుట్టు అనేటువంటిది, సొంతమైనటువంటివి ఏవీ ఇవ్వరాదు. ఇంకోరి చేతుల్లో పెట్టే అధికారం లేదు. ఇవ్వకూడదు, తీసుకోరాదు. తీసుకుంటే అది మహాపాపము, నేరము, ఘోరము. ఇంతకంటే ఎక్కువ చెప్పను. జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.